వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఉత్తనూరు గ్రామంలో నిర్వహించినటువంటి శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి ఆరుపల్ల విభాగంలో మరి మొదటి బహుమతి సాధించినటువంటి జత ప్రస్తుతానికి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మరి వారు ఈ యొక్క జతను ఎప్పుడు కొనుగోలు చేశారు, అదేవిధంగా ఈ యొక్క ఆరుపల్ల విభాగంలో ఎక్కడెక్కడ పాల్గొన్నారు, మరి ఈ ఒంగోలు జాతి పశుపోషణ అనేది వాళ్ళకు ఈ ఇంట్రెస్ట్ ఏ విధంగా వచ్చేదనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారము. ఈ ఎద్దుల జత చిరునామా వచ్చేసి బైరపోగు బుల్స్, పంచలింగాల గ్రామము, కర్నూలు జిల్లా, కర్నూలు మండలం. ముందుగా ఈ జతను వచ్చేసి ఇది పాలపల్లలో ఉన్నప్పుడు రేమట్లో కొనుగోలు చేసినాము. దీన్ని వచ్చేసి 4 పళ్ళలో ఉన్నప్పుడు జల్లాపురంలో కొనుగోలు చేసినాం, పులేంద్ర దగ్గర కొనుగోలు చేసినాము. దీని కాస్ట్ వచ్చేసి 90,000. 4 పళ్ళలో ఉన్నప్పుడు 90,000. పోయిన సంవత్సరం డిసెంబర్లో కొన్నా నేను. 4 పళ్ళలో దాదాపుగా 20-26 పందాల వరకు ఆడింది. పాల్గొన్న ప్రతి దానిలో ఫస్ట్ ఆర్ సెకండ్ ఆ మధ్యలో నడిచింది పందాలన్నీ. ఇంక జతగా దీన్ని పాలపల్లలో తీసుకొచ్చిన రేమట్లో 80,000కి తీసుకున్న దీన్ని. ఇది దానికి మంచి పర్ఫార్మెన్స్. ఇది కూడా దీంట్లో ఏమైనా సేద్యంలో దింపినారా, మామూలుగా డైరెక్ట్ పందెం కొరకి ప్రత్యేకంగా ఏమైనా వేపినారా? అట్లని కాదు, ఇది చూడగానే నచ్చిందని చెప్పేసి దీన్ని తీసుకోవడము. దీన్ని తీసుకొచ్చిన తర్వాత దీన్ని బ్యాటలు వేసుకుంటే బాగా వస్తుందని చెప్పేసి అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయినా. మరి మీకు ఈ పంద్యాల ఫీల్డ్కు ఇంతకుముందుకు మీ నాన్నల కాలం నుండి ఏమైనా టచింగ్ ఉందా, లేకపోతే మీ ఈ యొక్క ఫీల్డ్ని ఎట్లా మీరు యాక్సెప్ట్ చేసినారు? అంటే ఈ ఫీల్డ్లో టచ్ లేదు, కానీ మా పెద్దలు అనుకునేటోళ్ళు వ్యవసాయం, ఫస్ట్ నుంచి వ్యవసాయం ఉంది మాకు. మా జేజనాయన అనుకునేటోడు ఎప్పుడన్నా కానీ బాగా బతుకుంటే ఎప్పుడన్నా కానీ ఒకసారన్నా ఎద్దులు పెట్టాలనే ఆలోచనలు ఉండేటోడు. ఇంకా అది మాకు కలిసి వచ్చింది, మేము పెట్టినాం అంతే. మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు? మేము వృత్తిరీత్యా ఇద్దరం అన్నదమ్ములం కానిస్టేబుల్స్. ఎక్కడ చేస్తుంటారు? ఆత్మకూరులో చేస్తుంటాడు, నేను కర్నూలులో చేస్తాను. కర్నూలు టౌన్లో చేస్తాను. అన్న పేరు సుంకన్న, నా పేరు చిన్న. మీరు మాట్లాడండి సుంకన్న, మీరు 2 విషయాలు మాట్లాడండి. మీకున్న అవగాహన ప్రకారం మరి ఈ యొక్క ఫీల్డ్కు మీరు ఇద్దరు అనుకునే వచ్చారా, లేకపోతే మీ ఇద్దరిలో ఎవరు అనుకూలించి ఈ యొక్క ఫీల్డ్ను ఎంచుకోవడం జరిగింది? ఇద్దరు అనుకునే వచ్చారు. ఎద్దులు మొదట సక్సెస్ కావడం అనేది మాకు ప్లస్ పాయింట్. మరి ఈ ఫీల్డ్కు రావాలంటే అవుతున్నందువలన మేము కంటిన్యూ చేయగలుగుతున్నాం. అవును. మరి స్టార్టింగే మరి ఈ ఫీల్డ్కు మరి డ్రైవర్ సహాయం ఉందే, మళ్ళీ లేకపోతే మీరే మామూలుగా మీ ఊర్లో పిల్లలతోటి ఇట్లా? మెయిన్గా ఇంపార్టెంట్గా మేము చెప్పాల్సిన పర్సన్ వచ్చేసి నూతనపల్లి షబీర్. అతని సహకారము మెయిన్. ఎద్దు సెలెక్షన్ కానీ, ఎద్దుల పట్ల ఏ విధంగా దానాలు ఎట్లా ఇవ్వాలా, ఎద్దుల ప్రాక్టీస్ ఎట్లా ఉండాలనేది మాకు గైడెన్స్ అంతా నూతనపల్లి షబీరే. అతని తర్వాత నేను టైరు వేయాలన్నా, ఎద్దులు బయటికి తీసుకుపోవాలన్నా కేరీ అని మా అల్లుడున్నాడు. అతను లేనిది ఎద్దులు బయటికి రావు. మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ అతనే. టైర్ ఎప్పుడు వేయాలన్నా నాకు ఇంటికాడ చేదోడు వాదోడుగా ఉండేది కేరీ, మెయిన్ అతను. దీని ఫుడ్ మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారు? ఇంటి దగ్గర మేమే చూసుకుంటాము. మేము డ్యూటీలోకి పోతే మా ఇంట్లో చూసుకుంటుంటారు. మరి బేటాలు కానీ మరి స్టార్టింగే మీరు ఈ ఫీల్డ్కి ఎంచుకోవడం జరిగింది. ఫస్ట్ పందెం ఎక్కడ పాల్గొన్నారు? ఫస్ట్ పందెం ప్రాతకోటలో 4 పళ్ళలో పాల్గొన్నాం. ఫస్ట్ పందెం అదే? పందెం అదే. ఏ సంవత్సరం అది? 2000 లాస్ట్ ఇయర్. అంతే, లాస్ట్ ఇయర్. అప్పుడే ఫస్ట్ పందెమే థర్డ్ ప్లేస్ వచ్చింది. ఆ తర్వాత 4 పళ్ళలో వరుసగా పందాలు ఆడిన తర్వాత 6 పళ్ళకు వచ్చిన తర్వాత డ్రైవరు అశోక్ సారథ్యంలో మళ్ళీ స్టార్ట్ అయింది 6 పళ్ళలో పందాలు. మీరు ఈ ఫీల్డ్ ఇప్పటి వరకు కంటిన్యూ చేసే వరకు మీ దగ్గర ఎంతమంది డ్రైవర్లు మారింటారు ఇప్పటికి? మాకి డ్రైవర్లు అంటూ 4 పళ్ళలో రాము అని కంటిన్యూగా తోలినాడు 4 పళ్ళలో. 6 వచ్చిన తర్వాత లొడ్డమల్దకల్ తోలినాడు కొన్ని రోజులు. అతని తర్వాత అశోక్ అన్న ఇప్పుడు జమ్మన్న తోలుతున్నాడు. మరి ఈ ఫీల్డ్లో మీకు అక్కడ పందెంలో ఉంటే జమ్మన్న తోలుతాడు. మరి ఈ ఫీల్డ్ ఎంచుకున్నాక మీరు ఇక్కడి వరకు రానిచ్చారు కదా, మరి ఇక్కడికి వచ్చే ముందుకు ఏదో బహుమతి అయితే సాధించి ఇక్కడికి వచ్చింటారు. మరి మీకు ఈ ఫీల్డ్, మీరు జాబ్ చేస్తూ ఈ ఫీల్డ్ ఏ విధంగా ఉంది? మీకు సమస్యలు ఏంటి? ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? దాన్ని బట్టి ఈ ఫీల్డ్ను సామాన్య రైతు పోషించే శక్తి ఉంటుందంటవా? అట్లనే ఏం కాదు, కానీ ఎద్దు మీద ఇష్టం ఉంటే పెట్టవచ్చు అన్న, ఎవరైనా పెట్టచ్చు. చిన్న రైతు పెద్ద రైతు అని ఏం లేదు, కానీ ఎద్దు మీద ప్రేమ ఉంటే ఎవరైనా రావచ్చు.
మరి పెట్టినంత ఖర్చు ఉంటుంది, ఏం పెట్టకపోయినా దాన్ని బట్టి చిన్న రైతు చిన్నగానే సాకొచ్చు, పెద్ద రైతు ఉన్నట్టుగా సాకొచ్చు. కాస్ట్ 80,000. 80,000. మరి మామూలుగా సేద్యంలోనే రైతుల దగ్గర కొనుగోలు చేసి సెట్టింగ్ చేసినారు కాబట్టి మీకు చాలా సంతోషంగానే ఉండొచ్చు. సంతోషం. ఈ మధ్య కాలంలో ఎద్దులు కొనాలంటే కొనలేని పరిస్థితి. ఇప్పుడున్న ఫీల్డ్లో పందాలు కొట్టే ఎద్దులనే కొట్టున్నారు, కానీ రైతు వారిగా రైతుతో మంచి సెలెక్షన్ చేసి పొలాల దగ్గరికి వెళ్ళి వెతికి మంచి ఎద్దుని కొనుగోలు చేసి సెట్టింగ్ చేసి మంచి పొల్యూషన్ తెచ్చి అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఫీల్డ్లో కాంపిటీషన్ ఎక్కువైంది. నేను పందాలు కొట్టి ఎద్దునే కొని మంచి మంచి బహుమతులు కొట్టాలనే ఉద్దేశంతో చాలా కంపెనీలు ఏర్పడ్డాయి ఇప్పుడు. మరి మీరు ఇప్పుడున్న పొల్యూషన్లో కూడా ఈ రైతు వారిగా తెచ్చి ఈ సెట్టింగ్ చేసి ఇప్పటివరకు ఈ స్థాయిలో ఎదిగారంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా మంచి మంచి విజయాలు సాధించి మంచి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మేము పందానికి బయటికి వెళ్ళడానికి మేము బయటికి వెళ్తే మా చిన్న ఆయన సహాయం చేసుకుంటాడు, మా చిన్న ఆయన ఖచ్చితంగా ఎద్దులెంపడి వస్తాడు, మా బామ్మడిది కంపల్సరీ వస్తాడు, దేనికైనా సపోర్ట్గా ఉంటాడు మా బామ్మ. ఏం పేరు అన్న? పేరు నా పేరు ఓకేనా. మరి ఎట్లుంటాయి మరి నీకు పందాలకు వెళ్తుంటావు కదా, ఎట్లా అనిపిస్తుంటుంది నీకు? అందరం కొట్టాలని కసి పెరుగుతుంది కదా అక్కడ చూస్తుంటుంటే. ఓకే నెక్స్ట్ ఈడు మా బామ్మడిది, ఈడు కూడా వస్తుంటాడు ప్రతిసారి. టైర్లకి కంపల్సరీ వాళ్ళిద్దరు కంపల్సరీ టైర్ల స్విమ్మింగ్ మీకు చెరువులో వేపిస్తారా ఇక్కడ? చిన్నది కుంట ఉంది, కుంటలో స్విమ్మింగ్ వాడు బాగా. ఎందుకు స్విమ్మింగ్ చేయడం అంటే ఆ బొస అనేది పోతుంటుంది, బొస అనేది తగ్గుతుంటుంది. టైర్ బెట్ట ఎంత బాగుంటుంది, వాకింగ్ ఎంత బాగుంటే దానికి ఎద్దుకు బొస అనేది రాదనమాట. ఓకే